దైవమర్మములు మార్చి 5. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును. రోమా 7:18. తన ప్రేమను మార్తా మరియలకు బయలుపరచుటకై మన ప్రభువు పలుమార్లు బేతనీకు వచ్చెను. అయితే ఆయన ప్రేమను గ్రహించుటకు వారికి సిద్ధపాటు అత్యవసరమయ్యాను. ఆయన మొదటిసారిగా వారిని దర్శించినప్పుడు వారి నిజస్థితికి వారికి బయలుపరచుటకు వచ్చెను. మనము కూడా దేవుని ప్రేమను పూర్తిగా ఇష్టపూర్వకముగా అంగీకరించుటకు ముందు మన పాపపు చెడు స్థితిని ఎరుగువలను. రోమా 7:18లో పౌలు చెప్పుచున్న ప్రకారము మనలో మంచిది ఏదియూ లేదు. ఈ పాఠములు నేర్చుకొనుటకు అనేక సంవత్సరములు పట్టును. ఎందుకనగా మనలో మంచిది ఏదియూ లేదని తలంచుటకు ఇష్టపడము. బాహ్యముగా బేతనియలోని ఆ కుటుంబము గౌరవనీయమైనది. వారు ప్రభువైన యేసును పరామర్శించి ప్రేమించిరి. వారు ఆయనలో తప్పులు పట్టుకొనజూచిన పరిసయ్యుల వంటి వారు కారు. ప్రభు ఆ మార్గమున వెళ్ళినప్పుడెల్లా వారు ఆయన్ను ఆహ్వానించి ఎంతో గౌరవించిరి. బేతనీయ యెరూషలేము నుండి యెరికోకు పోవు మార్గమందున్నది గనుక మన ప్రభువు యెరూషలేము నుండి వచ్చినప్పుడెల్లా బేతనీయ మార్గములో అనేక సార్లు ఆగి ఉండెను. ఆయన 8 పర్యాయములు బేతనీయను దర్శించినట్లు వ్రాయబడినను దానికంటే ఎక్కువ మార్లు దర్శించి ఉండవచ్చును. దేవుడు మరియా మార్తల కుటుంబ స్థితిని ఎరిగిన వాడైనందున వారిని పలుమారులు దర్శించి వారిలో తన ఉద్దేశమును సఫలుపరచగోరెను. ఆయన హృదయములను ఎరిగినవాడు కనుక వారి నిజ స్వభావం వారికి కనబరచుటకే మొదటిసారి ఆయన వారిని దర్శించెను. కాబట్టి మనము కూడా మన యొక్క నిజస్థితిని తెలుసుకొనినప్పుడు మాత్రమే దేవుడు మన పట్ల తనకున్న ఉద్దేశమును మన పట్ల చూపించగలడు. కాబట్టి మనము కూడా ఆయన బయలుపరిచే ప్రేమను ఇష్టపూర్వకముగా అంగీకరించటానికి ముందు మన స్థితిని మనము ఎరిగిన వారముగా ఉండవాలని దేవుని ఆశ అన్నది. అటువంటి జీవితము దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.